హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో పేపర్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా చేయాలనేది చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ముందు పేపర్ వేసుకుని ఆ పేపర్ మీద బ్యాక్ పార్ట్ వేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నది డ్రా చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోండి. నెక్ దగ్గర కూడా సగం వరకు ఇలా గీసుకోండి. తర్వాత పేపర్ తీసేసి ఈ కింద నుంచి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. పొడవుకి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తీసుకోవడానికి బ్లౌజ్ని భుజం దగ్గర ఇలా పెట్టుకుని ఎక్కడ వరకు వచ్చింది చూసుకుని అక్కడ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని ఇలా కర్వ్ అన్నది తీసుకోండి. ఆర్మ్ డౌన్ తీసుకోవడానికి ఇక్కడ పై నుంచి ఒక 1 ఇంచ్ కిందకి డ్రా చేసుకోండి. ఇలా తీసుకుంటూ 1 ఇంచ్ కిందకి ఇలా గీసుకుంటే మనకి లోత్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టీ దగ్గర చూద్దాం చూడండి. ఆది బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్ని భుజం దగ్గర నుంచి ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇలా ఇక్కడ చూసుకుని ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర ఎక్కడి వరకు వచ్చిందన్నది చూసుకుని అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో డాట్స్కి క్రాస్ బెల్ట్ దగ్గరికి 1.5 దగ్గర కిందకి ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ డాట్ ఎంత పొడవు వచ్చింది చూసుకోవడానికి ఆది బ్లౌజును ఇలా తీసుకోవాలి. మనం కుట్టిన వైపు చూసుకోవాలి. ఇలా పెట్టుకుని భుజం దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ వరకు ఇలా చూసుకోవాలి. మరీ బ్లౌజును సాగదీయకూడదు. ఇలా పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకి వచ్చింది. తర్వాత ఒక 1/2 ఇంచ్ కిందకి ఖర్చులకి డ్రా చేసుకోవాలి. తర్వాత చివరన ఎంత వచ్చింది చూద్దాం. ఇలా ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎక్కడ వరకు వచ్చింది అనేది డాట్ పెట్టుకున్నాను. ఈ డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఖర్చులకి ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. పైన హ్యాండ్ దగ్గర 1/2 ఇంచ్ పోతుంది, కింద క్రాస్ బెల్ట్కి 1/2 ఇంచ్ పోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా ముందు కొద్దిగా కలుపుకుంటూ ఆ తర్వాత ఇలా డార్క్గా కలుపుకోండి. ఇప్పుడు మిడిల్ డాట్ వేసినప్పుడు ఖర్చులకి పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ చివరన పెంచుకోండి. బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా పైన అక్కర్లేదు. ఇలా పైనుంచి కింద వరకు ఇలా క్రాస్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈసారి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్కడైతే డ్రా చేసామో దానిపైన ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న చోట కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ నా ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకుని మనం క్రాస్ బెల్ట్కి కొలతలు తీసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొలతలు తీసుకుందాం. ఫ్రంట్ ఇలా పెట్టుకొని మొదలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కొలుచుకుంటే 4 ఇంచులు వచ్చింది. మొదలు 4 ఇంచులు అని నేను నోట్ చేసుకుంటున్నాను. తర్వాత చివరన ఎంత వచ్చింది చూసుకుందాం. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని 2 సమంగా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు నోట్ చేసుకుంటున్నాను. తర్వాత మిడిల్లో ఎంత వచ్చింది చూద్దాం. మిడిల్లో 2 ఇంచులు వచ్చిందండి. ఇలా ఇప్పుడు పొడవు ఎంత తీసుకోవాలన్నది చూద్దాం. బ్యాక్ పార్ట్ నడుము పొడవు ఎంత ఉంది చూసుకోండి. ఇక్కడ 12 ఇంచులు వచ్చింది. మనం 12 ఇంచులకి 1 ఇంచు తగ్గించుకుని 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఎందుకంటే వెనకాల డాట్స్కి పోతుంది కదండి 1 ఇంచు, అందుకని. ఇప్పుడు మొదలు 4 ఇంచులు వచ్చింది కదా, మొదలు 4 ఇంచుల దగ్గర అంటే ఒక అరించు పెంచుకొని 4 ఇంచులన్నర దగ్గర డ్రా చేసుకోవాలి. ఖర్చుల కోసం అరించండి. చివరిన 3 ఇంచులు వచ్చింది కదా, 3.5 దగ్గర డ్రా చేసుకోవాలి. మిడిల్లో ఎలా పెట్టుకోవాలంటే మొదల దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గర ఇలా లైన్ తీసుకుని ఈ లైన్ మీద నుంచి మనం మిడిల్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి 2.5 పెట్టాను. 2 ఇంచులు వచ్చింది, 2.5 అరించు ఖర్చులకు మాట. ఈ 3 డాట్స్ని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి. ఇలా తీసుకుంటేనే మనకు క్రాస్ బెల్ట్ అన్నది కరెక్ట్గా మన బ్లౌజ్కి సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి. మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ కోసం ఇలా పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తే 4 పొరలుగా వస్తుంది. 4 పొరల మీద 2 హ్యాండ్స్ కట్ అవుతాయండి. ఇక్కడ పేపర్ కటింగ్ నేను ఒక హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ని తీసుకుని భుజం అతుకు దగ్గర నుంచి చివరి వరకు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచులు ఉందండి పొడవు. 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. లైనింగ్ బ్లౌజ్ అయితే 6.5కి ఒక అరించు కలుపుకొని 7 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసేసుకోవచ్చు. అదే మామూలు బ్లౌజ్ అయితే కింద 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకుని ఇది చేతి కుట్ల కోసం యూజ్ చేసుకోవాలి. నేను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అన్నట్టుగా 6.5 ప్లస్ అరించు ఖర్చులకి అన్నట్టుగా 7 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఇలా లైన్గా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూద్దాం. హ్యాండ్ లూజ్ కోసం ఇలా చివరన ఎంత ఉన్నది కొలుచుకోవాలి. 6.5 ఇంచులు వచ్చిందండి. చివరన 6.5 దగ్గర ఒక లైన్ గీసుకుని 2 ఇంచుల ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం ఇలా బ్లౌజ్ని ఇక్కడ చివరన కుట్టున్న చోట ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఆర్మ్ డౌన్ అన్నది వచ్చేస్తుందండి. ఇలా టేప్తో కొలుచుకుంటే ఇక్కడ 8 ఇంచులు వచ్చింది. ఈ 8 ఇంచుల్ని మిడిల్లో మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లోతు తీసుకోవడానికి పైనుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 3.5 కింద మార్క్ చేసుకుని ఈ 3.5 దగ్గర కరెక్ట్గా 8 ఇంచులు మనకి రావాలి. ఇక్కడ ఇప్పుడు ఈ డాట్ని ఈ చివరనున్న డాట్ని ఇలా లైన్ గీసేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా 2 ఇంచులు ఖర్చులకు పెట్టుకోవాలి. ఈ 2 ఇంచుల్ని చివరిన 2 ఇంచుల్ని ఇలా కలిపేసుకుని చివరిని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ కరువు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఈ 1.5 ఇంచ్ డాట్ని బేస్ చేసుకుని ఇలా కరువు అన్నది తీసుకోవాలి. ఇక్కడ 1.5 దగ్గర స్ట్రైట్గా పెట్టుకుని ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా కరువు తీసుకుని చివరిన 2 ఇంచుల దగ్గర మళ్ళీ స్ట్రైట్గా రావాలి. ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేద్దాం. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హ్యాండ్ కటింగ్ అన్నది ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. లోతు తీసుకోవడానికి మిడిల్లో టక్స్ పెట్టుకున్న చోట నుంచి చివరిన ఒక 1 ఇంచ్ పెంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చివరిన ఖర్చులకు పెట్టుకున్న చోట కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ లైన్ వెంబడి ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ అన్నది వచ్చేస్తుంది. ఇలా ఇది బిగినర్కి యూజ్ అయ్యే ట్రిక్ అండి. చూసారా, ఇలా లోత్ వచ్చేసింది. సో మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ అండ్ క్రాస్ బెల్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.